వీలారా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు, 3 వచనాలు నేను చదువుతాను, వినండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి పర్యంతము ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కరుణగల నాయన, పరిశుద్ధుడా, స్తోత్రములు, చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. ఈ జూమ్ మీటింగ్లో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. నీ మాటలు చదువుకున్నావు నాయన, వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిలవసారి నన్ను మరుగుపరచండి. నాతో, మాతో, అందరితో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటారని, ఈ ప్రకటన గ్రంథంలోని మర్మాలు మాకు మీరే బయలుపరిచి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ వందనాలు. 6వ అధ్యాయము 9వ వచనం ఈరోజు చదువుకున్నాము. 6వ అధ్యాయము మొదట 8 వచనాలలో మనం చూసినట్లయితే భూలోక సంబంధమైన విషయాలు. 6వ అధ్యాయము 1 నుండి 8 వరకు భూమి మీద జరిగే సంభవాలు. 6వ అధ్యాయము 9, 10, 11 ఈ వచనాల్లో పరలోకంలో జరిగే సంభవాలు. 6వ అధ్యాయము 12 నుండి 17 వరకు ఆకాశము నుండి భూమి మీద జరిగేటువంటి సంభవాలు. ఇలాగ ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. గత వారము మనము 4 గుర్రాలను మనం చూసాము. 4 ముద్రలు ప్రభువైన యేసుక్రీస్తు వారు విప్పగా, వధింపబడిన గొర్రెపిల్లగా ఉండి ఆయన విప్పగా 4 గుర్రాలు, ఒకటి తెల్ల గుర్రము, దాని మీద కూర్చున్నవాడు క్రీస్తు విరోధి అని మనం చూసాము. నీతి పరిచారకుని వలె వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి వాడు సంఘాలను మోసం చేసి, మొత్తం సంఘం ఉన్నదప్పటికీ ప్రపంచాన్నే మోసం చేసేటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఏర్పరచబడిన వారిని సైతం, అంతే ఇశ్రాయేలును కూడా మోసపరిచేటువంటి వాడుగా ఉన్నాడని మనం చూసాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఎర్రని గుర్రము మనం చూస్తున్నాం, రక్తపాతమునకు సాదృశ్యము అని. 3వ గుర్రం వచ్చేసేసి నల్లని గుర్రము, కరువుకు సాదృశ్యము. 4వ గుర్రము పాలిపోయిన రంగు కలిగినటువంటి గుర్రము, దాన్ని తెగుళ్లకు సాదృశ్యం. భూమి మీద దాదాపు 1/4 వంతు జనాభాను వాడు సర్వనాశనం చేస్తాడు. ఇది మొదటి 3.5 సంవత్సరంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో జరగబోయే సంభవాలు అని మనం ఆలోచన చేశాం. ఇప్పుడు పరలోకములో జరిగిన సంభవాన్ని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 5వ ముద్ర విప్పబడింది. పరలోకంలో జరుగుతున్న సంభవాలను యోహాను ఆత్మవశుడై చూస్తూ ఉన్నాడు. చూపించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. వీళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే బలిపీఠం కింద ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. బలిపీఠం కింద ఉన్న ఆత్మలను యోహాను ఆత్మవశుడై చూచుచున్నాడు. గుర్తుంచుకోండి, ఆత్మవశుడై చూచుచున్నాడు 5వ ముద్ర విప్పినప్పుడు. దీన్ని మొత్తం 7 భాగాలుగా దీన్ని ధ్యానం చేయొచ్చు. మొదటి భాగం వచ్చేసేసి ఈ ఆత్మలు ఏ కాలమునకు చెందిన వారు, ఎవరు ఈ ఆత్మలు, ఈ కాలం ఏ కాలమునకు, నంబర్ 1 ఏ కాలమునకు చెందిన వారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆత్మలు అని చెప్పబడింది. గుర్తుంచుకోండి, 6వ అధ్యాయానికే సంఘము పరలోకంలో ఉంది, సంఘం భూమి మీద లేదు. యేసు ప్రభు నమ్మిన వారంతా పరలోకంలో ఉన్నారు. భూమి మీద విడవబడిన ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలీలు లేదా యూదులు ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైంది. గుర్తుంచుకోండి,
ఇప్పుడు పరలోక సంభవాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మరి వారు ఆత్మలు అని చెప్పబడింది. ఆత్మలు అంటే పునరుద్ధానములో కలిగేటువంటి శరీరం వాళ్ళకు లేదు. అర్థమైందా? శరీరము లేనటువంటి వారు ఆత్మలు. పునరుద్ధానముతో మనం పునరుద్ధానం వలన మహిమగల శరీరాన్ని ధరించాం. పరలోకములో మనం ఉన్నాము అంటే మనం మహిమగల శరీరం ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోయాం. అయితే వీరు ఇంకా ఆ శరీరాన్ని ధరించలే, కానీ ఆత్మలు ఉన్నాయి. వారు ఆత్మలు అని చెప్పబడుతున్నారు. వీళ్ళు సంగమునకు చెందిన వారు కాదు. సంగమం ఎందుకంటే భూమి మీద లేదు. అర్థమైందా? ఆ తర్వాత 4వ అధ్యాయంలో సంఘము పునరుద్ధానము నందు దేహములతో కూడా లేపబడ్డారు. అవునా? మహిమగల శరీరమును దీన శరీరము మహిమగల శరీరముగా మార్చబడి పరలోకానికి కొనిపోబడినాం. కావున వీరు సంఘానికి సంబంధించినటువంటి వారు కారు. మరి ఎవరు వీరు అని మనం చూసినట్లయితే వీరున్న స్థలమును బట్టి చూస్తే, బాబు వీరున్నటువంటి స్థలం ఎక్కడున్నారు? బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు. ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలను మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళు పాత నిబంధన కాలమునకు చెందిన భక్తులు కూడా కాదు, వాళ్ళు కూడా కాదు. దాని గురించి మళ్ళీ మనం ధ్యానం చేస్తాం ఎలా కాదు అనేది. మరి ఎవరు వీరు అన్నప్పుడు వీరు 7 ఏండ్ల శ్రమల కాలమునకు చెందినవారు. అయ్యా, 7 ఏండ్ల శ్రమల కాలమునకు చెందినవారు. రండి చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. బాబు ఇది సంఘం. ఆ తర్వాత మరియు ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, అయ్యా అండర్లైన్ చేసుకో, అదే క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అయ్యా, దీన్ని బట్టి ఏం చేస్తుంది? క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసల యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారు. ఈ కార్యము జరిగేది 7 ఏండ్ల శ్రమల కాలములో. 7 ఏండ్ల శ్రమల కాలములో ఇక్కడ వాళ్ళను చూస్తున్నాం. 20వ అధ్యాయం 4వ వచనములో 7 ఏండ్ల శ్రమల కాలములో క్రూర మృగము 3.5 సంవత్సరం, మొదటి 3.5 సంవత్సరం దాటిన తర్వాత వాడిని నమ్ముతారు. క్రీస్తు విరోధిని ఇశ్రాయేలీయులందరూ నమ్ముతారు. నమ్మి వాడు మెషయా అని అనుకుంటారు. వాడి బండారము తర్వాత 3.5 సంవత్సరంలో బయటపడుతుంది. వాడు దేవాలయంలో హేమైన వస్తువు నిలబెట్టి దాన్ని పూజ చేయమని కోరతాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఓహో ఇతడు మెషయా కాదు, మోసం చేసినటువంటి వాడు అని. అప్పుడు ఆ క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయమని వాడు అడుగుతాడు. గత వారం మనం చూసాం, మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. నాశనకరమైన హే వస్తువు నిలబడుతుంది అక్కడ. వానికి నమస్కారం చేయమని వాడు కోరుకుంటాడు, నేనే మెస్సయ్య అని అంటాడు. వారు చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనక, అంటే 666 ముద్ర కూడా వేయించుకోరు. అలాంటి వారిని అందరినీ కూడా చంపేస్తాడు. వారి హతసాక్షులు. 7 ఏండ్ల శ్రమల కాలంలో హతసాక్షులే ఈ ఆత్మలు. అర్థమైందా బాబు? వీరు హతసాక్షులైన యూదులు. గుర్తుంచుకోండి, శ్రమల కాలములో హతసాక్షులైన యూదులు ఈ ఆత్మలు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ పాయింట్కి వద్దాం. అయితే వీరు ఎవరు? వీరు యూదులని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 10వ వచనంలో, వారు నాథా. సంఘం ఎప్పుడు యేసు ప్రభువు నాథా అని పిలవదు. సంఘము పిలిచేది ఎలా పిలుస్తుంది? ప్రభువా, రక్షగా, కృపామయుడా, కరుణామయుడా, దయామయుడా అని పిలుస్తారు.
కానీ నాథ అనేది పిలిచేది యూదులు మాత్రమే. ఇది యూదుల భాష, గుర్తుంచుకో. లూకాసు వార్తలో చూడు, 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం, 2:29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎవరు ఈ మాట? సుమయోన్ అన్నాడు. యూదులు పలికే మాట నాదా. నాదా అనేది యూదులు పలుకుతారు ఆ మాటను. అర్థమైందా? నాథా అని అడుగుతారు. అది యూదులకే. వాళ్ళు దేవుని నాథా అని వారు పేరు పెట్టి మొరపెడతారు, పిలుస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు చూడండి 10వ వచనానికి రండి. ఇక్కడ 6వ అధ్యాయము 10వ వచనం. నాదా సత్యస్వరూపి, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసి, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయుమని ఈ ఆత్మలు, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు పరలోకములో మొరపెట్టుచూ ఉన్నాయి. అర్థమైందా? మొరపెట్టుచూ ఉన్నాయి. వీళ్ళరా ప్రతిదండన చేయమని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకో, ఆత్మలు ఏమని అడుగుతున్నారు? ప్రతిదండన. అదే ప్రభు నమ్మిన వారు ప్రతిదండన చేయరు, ఆ మాట కోరుకోరు. ప్రభువు మనకు బోధించినదేది? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. అవునా? స్టెఫెను కూడా మనకందరికీ తెలుసు. స్టెఫెను హతసాక్షి అవుతున్నప్పుడు ఏమని పలికాడు? ప్రభువా, వారి పాపము వారి మీద మోపకుము. ఆ మాట విశ్వాసులు మాట్లాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటాడు. ప్రతిదండన చేయమని సంఘము కోరుకోదు. సంఘం ఎప్పటికీ అందరి రక్షణ, అందరి క్షేమాన్నే కోరుకుంటుంది. అయితే వీళ్ళు యూదులు కాబట్టి వీళ్లకు ప్రతీకారంగా ఆలోచనలు ఉంటాయి. చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయం, 23, 24 వచనాలు. 21వ అధ్యాయము 23, 24 వచనాలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇది యూదుల ఆచారం. అందుకనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మమ్మలను చంపినందుకు ఏమంటున్నాడు? మమ్మల్ని చంపినందుకు, మమ్మల్ని హతసాక్షులుగా చేసినందుకు ప్రతిదండన చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతిదండన చేయుడి. వీళ్ళారా, ఇది వారు ధర్మశాస్త్రమును బట్టి ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రమును బట్టి వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. గుర్తుంచు. కాబట్టి వీళ్ళు వీరు 7 ఏళ్ల శ్రమల కాలమునకు సంబంధించినటువంటి యూదులు. అర్థమైందా? రైట్. వారు హతసాక్షులైనారు. 3వ పాయింట్, హతసాక్షులైనారు. వాళ్ళు ఎలా అయినారు? 9వ వచనం. దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు హతసాక్షులైనారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ నాశనకరమైన హే వస్తువులాగా వీరు ఆడ పెడతాడో, వీడు తన్ను పూజించమని కోరుకుంటాడో, అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఏమని? వీడు క్రీస్తు విరోధి, వీడు మెస్సయ్యా. కాబట్టి వాళ్ళు హతసాక్షులు కావడానికి కారణం ఏందయ్యా అంటే, ఒకటి, ఆ దినాలలో, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని వాక్యం బోధిస్తారు. అప్పుడు వీడు కాదు, వీడు క్రీస్తు విరోధి, వీడు క్రీస్తు కాడు, మనం కోరుకున్న మెస్సయ్య కాడు అని దేవుని వాక్యం బోధిస్తారు. రెండవది, చనిపోయి తిరిగి లేచి పరలోకమున కొనిపోబడిన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు. అప్పుడు ఒప్పుకుంటారు. జకరియా గ్రంథంలో కూడా ఉంది, తాము పొడిచిన వాని వైపు వారు తిరిగి చూచెదరు అనింది. ఎప్పుడైతే వారే హింసించి చంపివేసినారో ఆ క్రీస్తును ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు గుర్తిస్తారు. మనం క్రీస్తును చంపివేశాము, ఆయన వచ్చాడు ఈ లోకానికి, కాదే మనం ఏం చేసాం? చంపివేశాము అని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు. వీడు క్రీస్తుగాడు, క్రీస్తు వచ్చాడు, చనిపోయినాడు, తిరిగి లేచి వెళ్ళిపోయినాడని వారు గుర్తిస్తారు.
చూడండి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. అంటే ఆ ప్రతిమకు, మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని ఏం చేయాలని ఉంది? నమస్కరించమని కోరుతున్నాడు వాడు. అర్థమైందా సోదరుడా? అలా చేయని వారికి ఏం చేయమంటున్నాడు? శిరచ్ఛేదనం చేయమంటున్నాడు, చంపేయమంటున్నాడు. ఆ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి యూదులు హతసాక్షులైనారు. వారి ఆత్మలే అక్కడ బలిపీఠం కింద ఉన్నవి. అదే ఇందాక మనం చదువుకున్నాయి కూడా. అయితే ఇక్కడ వీరి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. అంటే వారి దేహాలు ఎక్కడున్నాయి? భూమి మీదనే ఉన్నాయి. గుర్తుంచుకో. ఇంకా మహిమగల దేహాలు ఇవ్వలే. దానికి కారణం లాస్ట్లో చెప్తాను, ఉంది దానికి కూడా. మహిమగల దేహాలు వారు పొందలేదు కాబట్టి వారు బలిపీఠము కింద ఉన్న ఆత్మలు. గుర్తుంచుకోండి. 3.5 సంవత్సరముల శ్రమల కాలములో 4 ముద్రల కాలములో క్రీస్తు విరోధిన వశముననున్నటువంటి వారు. అర్థమైందా? అప్పటికే 4 ముద్రలు తెరవబడినాయి. 3.5 సంవత్సరము 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరం గడిచిపోయింది. వారు ఆ సందర్భంలో వారు ఏమైనారు? హతసాక్షులైనారు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను. వారు ఒక కాలముల అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అర్థమైందా? మహోన్నతునికి వ్యతిరేకముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఇది ప్రవచనం. మహోన్నతుని భక్తులు ఎవరు? యూదే. వారే హింసించబడతారు, బాధించబడతాడు. ఆ సందర్భంగా వాళ్ళు ఎరుగుతారు, ఓ ఇతడు క్రీస్తు కాడు అని వారు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు వలనే వారు హతసాక్షులవుతారు. కాబట్టి ప్రియులారా, 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు రియలైజేషన్ వాళ్ళకు ఉంది. మెస్సయ్య ఇదివరకే వచ్చినాడు, సిలువ వేయబడినాడు, మరలా లేచాడు, ఆయన నీతిమంతుడు అని, 4 ముద్రలు శిక్ష అది కరెక్ట్ అని, ఆయనే శిక్షిస్తున్నాడు ఈ భూలోకాన్నని నమ్మి క్రీస్తుని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆయన చేసేటువంటివన్నీ కూడా కరెక్ట్ అని, ఇది క్రీస్తు చేస్తున్నటువంటి కార్యం అని నమ్ముతారు. క్రీస్తుని గురించి ప్రకటన చేస్తారు. అందువలన వాళ్ళు చంపబడ్డారు. ప్రియులారా, రియలైజ్ అయినటువంటి యూదులు వాడికి మొక్కని వారు, వాడి ముద్రలు వేయించుకొనని వారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చట వలన వారు చంపబడతారు. వారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అర్థమైందా బాబు? ఇప్పుడు వారు ఉన్న స్థలం, 4వ పాయింట్, వారు ఉన్న స్థలం ఏమిటంటే వారు ఎక్కడ ఉన్నారు? బలిపీఠము కింద ఉండుట చూసితిని. ఈ ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం. అయ్యా, బలిపీఠం ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీద బలిపీఠం ఉందా? వాళ్ళకి దేవాలయమే లేదు, దేవాలయం లేదు, మందసము లేదు, భూమి మీద బలిపీఠం లేదు, ఏది లేదు. ఒక గోడ మిగిలి ఉంది. ఆ గోడ దగ్గర పోయి ఏడుస్తా ఉన్నారు ఇప్పుడు, అంతే కదా? అంతకన్నా ఏమీ లేదు. మరి ఈ బలిపీఠం ఎక్కడుంది? చూడయ్యా, 11వ అధ్యాయం, ప్రకటన 11:19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగానే దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయములో కనపడెను. మందసము, బలిపీఠము ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. అది భూమి మీద ఉన్నవి కాదు, పరలోకంలో ఉన్న బలిపీఠము. అర్థమైందా బాబు? ఇవన్నీ పరలోక సంబంధమైనవి. దేవుని మందస్సము కానీ, దేవుని
ప్రత్యక్షపు గుడారము కానీ అవి పరలోక సంబంధమైనవే. భూమి మీద వాటి ఛాయారూపముగా దేవుడు చెప్పగా మోషే చేశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 8:5. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఇవి ఈ వస్తువులు ఇవన్నీ ఎక్కడి? పరలోక సంబంధమైనవి. దానికి ఛాయారూపకంగా వీళ్ళు తయారు చేసుకొని భూమి మీద సాగారు. అర్థమైనా? ది ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ? పరలోకం. అది ఇవి ఛాయారూపాలు మాత్రమే. అంతేకాదు, చూడయ్యా, ఈ బలిపీఠము లేవియా కాండంలో కూడా ఒక మాట. లేవియా కాండము 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. 4:5. అభిషేక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలను. అదే కదా. ఆ యాజకుడు 4వ వచనమయ్యా, 4:5 కరెక్టేలే. అభిషేక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దాన్ని తేవలను. ప్రత్యక్షపు గుడారమునకు దానిని తీసుకురావాలా. ఆ బలిపీఠము అడుగు భాగమున ఆ రక్తాన్ని పోయాల. అర్థమైందా? రక్తము పైన పోస్తే నిలబడదు, అది కిందికే పోతుంది. అడుగు భాగమున, బలిపీఠమునకు అడుగు భాగమున అది పోయాలా. కాబట్టి ఇప్పుడు ఆత్మలు కూడా ఎక్కడ ఉన్నాయి? బలిపీఠమునకు కింద ఉన్నాయి. వీరు వధింపబడిన వారు, తమ రక్తాన్ని ధారపోసినటువంటి హతసాక్షులు. వారి ఆత్మలు బలిపీఠము అడుగున ఉన్నవి. చూడండి, భక్తుల ఆత్మలు ఆయా కాలములలో ఆయా స్థలములలో ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయ్యా, వాళ్ళ ఆత్మలు, ఈ ఆత్మలు ఇక్కడేమో బలిపీఠం కింద ఉన్నాయి. మరి పాత నిబంధన భక్తుల ఆత్మలు పాతాళంలో ఒక భాగంలో ఉన్నట్లు చెప్పబడుతున్నాయి. గుర్తుపెట్టుకో, పాతాళంలో ఒక భాగం, అడుకేం పోలే కానీ ఒక భాగం. లూకా సువార్తలో చూడు, ఈ ఆత్మల గురించి కొంత ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వీటిని గురించి మాట్లాడాడు. 16వ అధ్యాయం. ధనవంతుడు, లాజరు వాళ్ళ విషయాలు మనకు తెలుసు కదా. వాళ్ళు 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి చూడడం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. పాతాళములోనే ఇద్దరు ఉన్నారు ఇక్కడ బాబు, పాతాళంలోనే ఇద్దరు ఉన్నారు. అయితే ఒకడు నెమ్మది పొందుతున్నాడు, ఒకడు యాతన పడుతున్నాడు. అర్థమైందా? ఆ తర్వాత, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలికొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పప్పు నేను ఈ అగ్నిజ్వాలు యాతన పడుచున్నాను కేకలు వేశాను. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు జీవితకాలంతో సుఖంగా అనుభవించింది, అలాగే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. 26వ వచనం. ఇంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. ఇది పాతాళంలోనే ఈ సన్నివేశము. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యాకోబు లాజరు ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు. మరొక దానిలో ధనవంతుడైనటువంటి వాడు చనిపోయి యాత్ర పడుచున్నాడు. వారికి మధ్య అగాధం ఉంది. అగాధం అనేది ఉంది. ఈ అబ్రహాము రొమ్మే బాబు, అబ్రహాము రొమ్మే పరదైసు. దీన్ని పరదైసు అనే చరిత్రకారులు చెప్తారు, ధ్యానించేవారు. ఇప్పుడు గుర్తుంచుకోండి,
పాతాళంలో 3 భాగాలు ఉన్నాయి బాబు. పాతాళంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి లాజరు ఉన్న స్థలం. లాజరే కాదు, పాత నిబంధన కాల భక్తులు కూడా ఆ స్థలానికి కొనిపోబడ్డారు. వారు నెమ్మది పొందుతున్నారు. అవునా? రెండవది ధనవంతుడు ఉన్న స్థలం. ఇది పాపాత్ములు ఉండే స్థలము. ఇది పాతాళము. ఇక్కడ యాతన ఉంది. మూడవది మధ్య అగాధము కనపడుచున్నది. దీన్ని దాటి ఎవరు అటు ఇటు పోలేరు. అర్థమైందా? అర్థమైందా బాబు? రైట్. రైట్. ఇప్పుడు రా, ఆది కాండంలోకి రా. యాకోబు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. బైబిల్ తెరువు. యాకోబు రాసిన యాకోబు ఆది కాండము యాకోబును గురించి. తన కుమారుడైన యోసేపు చనిపోయినాడని వాళ్ళు మాయ చేశారు కదా అన్నలు. నీ కొడుకు చచ్చిపోయినాడని, ఇదిగో గుడ్డది వాడి సొక్కా చూడు అని సొక్కా చూపిస్తారు, రక్తం పూసింది. అప్పుడు ఏడుస్తాడు. ఎవరు? యాకోబు ఏడుస్తూ ఒక మాట అంటాడు. 37వ అధ్యాయము 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు. అయ్యా, నీ బైబిల్లో ఏముంది? నీ బైబిల్లో ఏముంది? మృతుల లోకం అని ఉందా? మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. మృతుల లోకము ఇదే పాతాళం. పాతాళములో నేను చెప్పాను కదా, నెమ్మది కలిగిన స్థలం ఒకటి ఉంది, వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, మధ్యలో అగాధం ఉంది. అర్థమైందా బాబు? అయ్యా, అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఆ తర్వాత 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20కి రా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. 20:13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును మృతుల లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. మృతుల లోకములోనున్న వశము, పాతాళము కూడా తన మృతులను అప్పగిస్తుంది. అయ్యా, జడ్జిమెంటు ఇది, ధవల సింహాసనం దగ్గర తీర్పు. అంటే నెమ్మది కలిగిన వారు పరలోకంలోకి 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతారు పాత నిబంధన భక్తులు. ఈ విలువబడిన వారు, యాత్ర పడుతున్న వారు ధవల సింహాసన తీర్పుకి వెళ్తారు. అయితే వాళ్ళు ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు నొందును అని చెప్పబడింది. కావున పాత నిబంధన భక్తులు పాతాళంలో ఒక భాగంలో ఉంచబడినారు. పాత నిబంధన భక్తులు పాతాళములో ఒక భాగము, నెమ్మదికరమైనటువంటి స్థలంలో భక్తులు ఉంచబడినారు. గుర్తుంచుకో. అయితే క్రీస్తు ఏం చేసినాడయ్యా అంటే, ఇప్పుడు రా ఎఫ్సి పత్రికలో ఇవ్వడం. ఎఫ్సి పత్రికలో అది ఇప్పుడు నీకు అర్థమైపోయింది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఎవరు? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఆరోహణమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగను. అయ్యా, పాతాళం దాకా లోపలికి పోయినాడు యేసు ప్రభు. అర్థమైనా? పాతాళము దాకా క్రిందికి పోయినాడు. దిగిననియో అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమునిటి కంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆరోహణమై ఉన్నాడు. అర్థమైందా బాబు? ఆకాశ మండలము కంటే మరి పైకి ఆరోహణము అయినాడు. అర్థమైందా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాతాళమునకు దిగిపోయి పాత నిబంధన భక్తులు పరదేశం అయినటువంటి అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నటువంటి స్థలమును వారందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశ మండలమునకు వెళ్ళిపోయాడు. చెరగా, ఆ మాట ఉంది, చెరగా పట్టుకొని తీసుకొని పోయాడు. అయ్యా, ఇప్పుడు రండి యోహాను సువార్త. ఇప్పుడు రండి, కొద్దిగా ఓపికగా వినండి, లేదా తర్వాత ఇవి కూడా వినొచ్చు. తర్వాత 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషుల కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు.
పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు? యేసు ప్రభువే. పాతాళానికి దిగి పరదైసును అక్కడి నుండి తీసుకొని ఎక్కడికి పోయినాడు? పరలోకానికి కొనిపోబడినాడు. అయ్యా, యోహాను సువార్త 3:13 పరలోకమునకు కొనిపోబడాను, పరలోకమునకు ఎక్కిపోయినాడు అని ఉంది. ఆ తర్వాత ఇక్కడ మరొక లాజిక్ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు కూడా పోయి వస్తాడు. ఎక్కడికి? ఆకాశ మండలానికి పోయి వచ్చినాడు కదా, 3వ ఆకాశం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తునందున ఒక మనుషుని నెరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశంలో కొనిపోబడను. అతడు శరీరంతో కొనిపోబడను, నేను ఎరుగను, లేక శరీరం లేక కొనిపోబడను, నేను ఎరుగను, అది అతనికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడను, లేక శరీరం లేక కొనిపోబడను, నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. ఆకాశ మండలానికి పోయినాడు సోదరుడా, 3వ ఆకాశానికి. అక్కడ ఏముంది? పరదైసు ఉంది. భూమి కింద ఉన్న పరదైసును అబ్రహాముతో కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడు? 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పరదైసు అక్కడ ఉంది. ఆ పరదైసు ఆకాశ మండలానికి కడబూర శబ్దంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశ మండలంలోకి వచ్చినప్పుడు సంఘమును, మృతులైనటువంటి సంఘస్థులను, సజీవులైన సంఘస్థులను, మార్పు గల దేహములతో కూడా పరదైసులో కూడా తీసుకొని ఆయన పరలోకానికి పోతాడు. అర్థమైనా? ఇది ప్రభువు ఆకాశ మండలంలోకి వచ్చినప్పుడు ఆత్మలు భూమి మీదకి వచ్చి మహిమ దేహముతో ప్రభువును ఎదుర్కొందురు. అయా, పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు, అర్థమైందా? పరదైసులో ఉన్నటువంటి ఆత్మలు, అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడైతేమి, యాకోబు అయితేమి, దావీదు అయితేమి, అందరూ వారంతా పరదైసు. భూమి అగాధంలో ఉన్నవారు ఆకాశ మండలంలో ఇప్పుడు పరదైసులో ఎవరు? ఖైదీ. ఎవరు అతను? దొంగ పరదైసులో చేర్చబడినాడు కదా ప్రభుతో కూడా. ఆయన ఆకాశ మండలంలోకి వచ్చినప్పుడు మరలా ఇప్పుడు తండ్రి కుడి పక్షాన ఉన్నాడు యేసు ప్రభు, మరలా ఆకాశ మండలానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా శరీరాలు ధరించుకుంటారు. అర్థమైందా? భూమిలో వారి ఉన్నటువంటి శరీరాలు ఉన్నాయి కదా, ఆ శరీరాలను వీరు ధరించుకుంటారు. అప్పుడు వీళ్ళు ఆత్మలు గారు పునరుద్ధాన శరీరము ధరించినటువంటి పాత నిబంధన భక్తులు, సంఘము అంతా అందరూ మార్పు చెందిన దేహములతో ప్రభువుని ఎదుర్కొంటారు. అమ్మయ్య, అప్పుడు పరదైసు ఖాళీ అవుతుంది. యేసు ప్రభు యొక్క 2వ మధ్యాకాశమునకు వచ్చినప్పుడు పరదైసు ఖాళీ అయిపోతా ఉంది. ఇప్పుడు పరదైసు లేదు ఇక్కడ. అర్థమైనా? పరదైసు లేదు. ఇప్పుడు సంఘము, పాత నిబంధన భక్తులంతా పరలోకంలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 ముద్రలు విప్పాడు. 5వ ముద్ర విప్పితే ఇక్కడ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఈ ఆత్మలకి ఇంకా శరీరం రాలే. అర్థమైందా బాబు? ఆత్మలుగా వారు ఉన్నారు. ఇప్పుడు 5వ పాయింట్, వారి స్థితి ఎలా ఉందో మనం చూద్దాం. యోహాను ఏమంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో? బలిపీఠం క్రింద ఆత్మలను చూచి తిని అంటున్నాడు. అయితే ఈ ఆత్మలకు మాంసం ఉండదు, ఎముకలు ఉండవు. ఎముకలు మాంసం ఉండవు, గుర్తుపెట్టుకో. అవునా? లూకా సువార్తలో చూడయ్యా, లూకా సువార్త 24వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. 24వ అధ్యాయం 39వ వచనం. నేనే ఆయన అనుటకు నా చేతులకును నా పాదములను చూడివి, నన్ను పట్టి చూడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పాను. భూతం అనేదాన్ని ఆత్మని కూడా వాడతారు. మరొక మాట ఏంటంటే భూతానికి ఆత్మ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధాన శక్తితో లేపబడినప్పుడు శరీరముతో, ఆత్మ శరీరములతో లేపబడ్డాడు. అదే కదా ఆయన తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు.
కాబట్టి ప్రియులారా, లూకా సువార్త 23:43లో కూడా ఆ దొంగతో ఏమంటాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటున్నాడు. పరదైసులో ఉందువు అంటే వాడిని గుర్తుపట్టవచ్చు. వాడు కూడా పరదేశు కొనిపోబడినాడు. పరదేశుకు కొనిపోబడినాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ పరదేశు కొనిపోబడిన తర్వాత పరదేశులో ఈ ఆత్మలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అయ్యా లూకా సువార్త 16వ అధ్యాయానికి రా. ధనవంతుడు మాట్లాడుతున్నాడు, అవునా? మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా? 19వ వచనంలో, 27వ వచనంలో, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని వేడుకొనుచున్నాను. వీడు పరలోకంలో ధనం, ఈ పాతాళములో పరదైసులో మాటలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, ఆత్మలకు మాటలు ఉన్నాయి. చూడండి, తన సోదరుల గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు జవాబిస్తున్నాడు, అవునా? జవాబిస్తే వాడు వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు. నాకు వేదనగా ఉంది అన్నాడు, యాతన పడుతున్నాను అన్నాడు. అంటే బాధ కూడా ఉంది, ఆత్మకు బాధ కూడా ఉంది. అంతేకాదు, తెలివి కూడా ఉంది. ఏం తెలివి? ఎవరినన్నా పంపించి మా సోదరులను రక్షించండి అని అడుగుతాడు. దాని జ్ఞానంతో కూడిన మాటలే. కాబట్టి ప్రియులారా, గుర్తుపడుతున్నారు, బాధ ఉంది, తెలివి ఉంది, మాట్లాడుతున్నారు, వినపడుతున్నారు. అయితే ఈ ఆత్మలకు శరీరం అనేది లేదు, శరీరం లేదు, కానీ అన్నీ ఉన్నాయి, గుర్తుపడుతున్నారు. అర్థమైందా బాబు? అలాగనే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంది కదా, 1 నుండి 4 వచనాల్లో, ఆ రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలను కూడా గుర్తుపడతారు. వారు ఆత్మరూపంలోనే ఉన్నారు. వాళ్ళు పునరుద్ధాన దేహాలే వారికి ఇంకా ఇవ్వబడలేదు. అయ్యా, సంఘం ఎత్తబడినప్పుడే అందరికీ పునరుద్ధాన దేహాలు వస్తాయి. పాత నిబంధన భక్తులైతేనేమి, సంఘస్థులకైతేనేమి. మధ్యాకాశానికి వచ్చి ఆయన బూర ఊదినప్పుడే దేహములన్నీ మార్చబడతారు. వారు మార్పు చెందిన దేహములతో వెళ్తారు. అంతవరకు ఆత్మలుగానే కనపడుతుంటారు. అర్థమైందా? రైట్. ఎందుకంటే దీనికి ఒకే ఒక రెఫరెన్స్ చెప్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 22వ వచనం, 26, 22. అయినను నేను దేవుని వలన నైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబోవునని ఆయన పలుకుతున్నాడు. కాబట్టి అయ్యా గుర్తుపెట్టుకో, మృతుల పునరుద్ధానములో మొదటివాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు ఒకరికే శరీరం ఉంది, ఆత్మ శరీరం. మిగతా వాళ్ళకి ఎవరికి లేవు, ఇంకా ఇవ్వలే. పునరుద్ధాన శరీరాలు ఇవ్వలే, పునరుద్ధానం ఇంకా జరగలేదు. అర్థమవుతుందా? గందరగోళం అవుతున్నారా? ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. కాబట్టి ఆయనకొక్కడే, ఆయనే మొదటివాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎవరు లేరు. యేసుప్రభు ఒక్కడే పునరుద్ధాన శరీరమును దాల్చినటువంటి వాడు. ఇప్పుడు 6వ విషయానికి రండి, ఇక్కడికి రా. 10వ వచనంలో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధురా, ఎందాక తీర్పు తీర్చకయు మారి రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండం చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. 6వ పాయింట్, వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. కేకలు, అర్థమైందా? ఏమని కేకలు వేస్తున్నారు? ప్రతిదండన చెయ్యి, మమ్మల్ని చంపిన వారిని నువ్వు వారికి ప్రతిదండన చెయ్యి అని అడుగుతున్నారు. కృపకాలం అయిపోయింది, సంఘం ఎత్తబడతానే కృపకాలం వెళ్ళిపోయింది. ఇక భూమి మీద కృప లేదు, ఇక సంఘముతో కృప వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు అనేక శ్రమలు అనుభవించి మనమంతా సువార్త చెప్తున్నాం. ఇది రక్షణ కృపకాలం, రండి అని పిలుస్తున్నాం.
కృపకాలము దాటగానే మనుజాలికి మనుగడ లేదు ఇక. శ్రమల కాలం మొదలవుతుంది. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవుతుంది. కాబట్టి కేకలు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఆ తర్వాత వీరి కేకల తర్వాత 11వ వచనం, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. అయ్యా ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నమ్మకస్తుడు. ఆయన వారు చేసిన ప్రార్థనకు జవాబుగా ఏం చేస్తున్నాడు? తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి. అయ్యా ఆత్మలుగా ఉన్నారు 9వ వచనంలో, అవునా? 11వ వచనానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? ప్రభుని వస్త్రములు ఇవ్వబడను అని ఉంది. వస్త్రములు ఎవరు ధరిస్తారు? ఆత్మ ధరిస్తుందా వస్త్రాలను? లేదు. శరీరం ఉంటేనే వస్త్రాలు ధరించుకుంటాం. శరీరం లేకుండా వస్త్రాలు ఎలా ధరిస్తారయ్యా? లేదు కదా. కావున ఆయన వారికి ప్రతివానికి తెల్లని వస్త్రము అంటే పునరుద్ధాన దేహాలు వారికి ఇస్తున్నాడు. అక్కడ దేహాలు ఇస్తున్నారు కాబట్టి, ఆ శరీరం ఉంది కాబట్టి వాళ్ళకు తెల్లని వస్త్రాలు కూడా ధరించుకున్నారు. ఆత్మలు దేహములుగా మార్చబడ్డాయి. దేహస్థులు అంటే అది రక్త మాంసములే కాదు సోదరుడా, మహిమగల దేహాలు ఉంటాయి. అక్కడ రక్తము మాంసం అనేది ఇది భూ సంబంధమైనటువంటి విషయమే కానీ పరలోక సంబంధమైన విషయం కాదు. కానీ వస్త్రాలు ధరించుకునేటువంటి శరీరమును ఆయన ఇచ్చాడు అక్కడ, అవునా? కాబట్టి ఇప్పుడు చూడండి, వారి వలె చంపబడబో వారి కొరకు ఇప్పుడు ఏం మాట్లాడినాడు ఇక్కడ చూడండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు అనే మాట ఉంది 11వ వచనంలో. వారి వలనే చంపబడబో వారికి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు పర్యంతము ఇంకా కొంచెం కాలము విశ్రమింపబలని వారితో చెప్పబడెను. దేహము వస్త్రములు ఇవ్వబడ్డాయి. ప్రతిదండన చేయమంటే ఇప్పుడే చేయను, ఇంకా టైం ఉంది. మీలాగా మరికొంతమంది ఇంకా చనిపోతారు భూమి మీద. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యకాలంలో జరుగుతుంది ఇది. ఆ తర్వాత కూడా ఇంకా చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ మాట ఉంది. వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు, ఇంకా లెక్క పూర్తి కాలే, ఇంకా ఉన్నారు భూమి మీద, వాళ్ళు కూడా అయిపోవాలా. అర్థమైందా? వాళ్ళు కూడా అవి పోవాలి. అప్పుడే నేను ప్రతిదండన చేస్తాను అని ప్రభువారు అంటున్నారు. అందుకనే అయ్యా 14వ అధ్యాయానికి రా. ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము. అయ్యా ప్రభువునందు మృతులు ధన్యులు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో హతసాక్షులైనటువంటి మృతులను గురించి చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియల చొప్పున వారి క్రియలు వారి వెంట పోవచ్చునమని ఆత్మ చెప్పుచున్నాడు. ఇదయ్యా విశ్రాంతి అంటే ఇది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో వాళ్ళకు నెమ్మది లేదు, శాంతి లేదు. ప్రభు వారికి నెమ్మదినిస్తున్నాడు. అదే విషయాన్ని యెషయా గ్రంథం 57లో కూడా మనం చదువుతాం. ఈ మాట చదువుకొని ముగిద్దాం. 57 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరను దాన్ని మనస్సును పెట్టకయు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. పిల్లరా, నెమ్మది. మనము భూస్థాపన కార్యక్రమాల్లో ఈ 2 వచనాలు బ్రహ్మాండంగా మాట్లాడుతుంటాం. కానీ ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో వారికి విడుదల విమోచన కలిగినప్పుడు వారు పొందబోయే విశ్రాంతి, నెమ్మది. భూమి మీద సంఘము ఉండదు. 5వ ముద్ర సంఘం పరలోకంలో ఉంది. వీరంతా శ్రమల కాలంలో ప్రభువైన యేసుక్రీస్తును గుర్తెరిగి అయ్యో మేము మోసపోతమే అని చెప్పి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినందువలన కలిగినటువంటి ఆ హతసాక్షులుగా మార్చబడినటువంటి వారి యొక్క ఆక్రందననే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనం చూస్తాం.
ప్రతిదండన చేయమని వారు అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో నీవు ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా విడిచిపెట్టబడినట్లయితే నీ గతి ఘోరం. అవునా? ఏమయ్యా, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటే అది అది ఆనందమా? భయంకరమైన నరకం. యూదులు కూడా తాము పొడిచిన వాని వైపు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో చూస్తారు. క్రీస్తు విరోధి విజృంభించినప్పుడు, వారిని మోసం చేసినప్పుడు ఆ మోసాన్ని తెలుసుకొని, అయ్యో మేము క్రీస్తును, నిజమైన క్రీస్తుని మేము చంపినాము, ఆయన సిలువ వేసాము అనేటువంటి కన్నీరుతో దుఃఖంతో ఆయన గురించి భూలోకంలో సాక్ష్యం ఇస్తారు. ఇదే సువార్త. సంఘం చెప్పే సువార్త కాదు, ఇది యూదులు చెప్పే సువార్త. ఆ సువార్తకు ఎవరైతే చెప్తారో, ఎవరైతే క్రీస్తుకు లోపడతారో, ఎవరైతే ప్రతిమకు నమస్కరించకుండా ఉంటారో, ఎవరైతే ముద్రలు వేయించుకోకుండా ఉంటారో వారు హతసాక్షులు అవుతారు. వారిని గురించినటువంటి ప్రవచనమే ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. నమ్మిన మనం ఎంతో ధన్యులం. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో చూడు. నీవు పరలోకంలో ఉంటావు, ఈ వేదనలన్నీ తప్పించుకుంటావు. అలాంటి ఘనమైన ప్రభువును మనం నమ్మినాం. ఎంత భాగ్యం! మన నమ్మకం ఒట్టిదే కాదు, మన నమ్మకం ఆషామాషి కాదు. మనం పరలోక వారసులము, పరలోక వాసులం. ఆయన నిత్యత్వంలో మనం ఉంటాం, శ్రమలను తప్పించుకుంటాం. సోదరుడా, ఈ సువార్త లోకానికి మనం అందించాలి. అనేక మందికి ఆ యొక్క శ్రమల నుండి తప్పించాలి. రాబోయే శ్రమల గురించి లోకానికి వివరించాలి. దాని నుండి తప్పించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసంతో ద్వారా పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఉంటామనేటువంటి సందేశాన్ని లోకానికి సువార్త రూపంలో మనం అందించవలసిన వారంగా ఈ కృపకాలంలో, ఈ కృపక దాటిన తర్వాత శ్రమకాలం ఉంది. గుర్తుంచుకో, శ్రమకాలంలో ఏ మానవుడు జీవించడం అంత సులభమైన విషయము కాదు. చాలా గడ్డు శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు తప్పించుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్.